ఓకే, ఈ సూపర్ హీరో తాలూకు మంచి చెడ్డల గురించి తెలుసుకుందాం. మంచి ఏంటంటే సూపర్ హీరోస్ కి ఎన్నో సదుపాయాలున్నాయి. లోకల్ డ్రై క్లీనింగ్ బిల్లో డిస్కౌంట్ దొరుకుతుంది. సినిమాల్లో లాభసాటి వేషాలు వస్తాయి. మెల్లగా పెద్ద హీరో అయిపోవచ్చు. చెడేంటంటే ఇతరుల సంతోషం కోసం మన ప్రాణాలను పణంగా పెట్టాలి. నీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. నేనే నీతో మాట్లాడడం లేదు, నేను వీళ్ళతో మాట్లాడుతున్నా. నువ్వు బుద్ధిగా ఇక్కడే ఉండు. నేను నిన్ను ఇంతకు ముందే హెచ్చరించాను డెడ్పూల్. నువ్వు నీ శక్తిని ఇలా దుర్వినియోగం చేయడం నాకెంత మాత్రం నచ్చలేదు. మీరిద్దరూ ఇప్పుడు నాతో వచ్చి తీరాలి. ఇలా చూడండి కొలాసస్, నాకు మంచి వాళ్ళ ఎక్స్మెన్ గా నటించే టైం లేదు. అది సరే, నువ్వెవరు? నెగసానిక్ టీనేజ్ వార్ హెడ్. నెగసానిక్ టీనేజ్? ఏం కర్మరా భగవంతుడా, కానీ పేరు వినడానికి చాలా బాగుంది. ఓకే, ఇంతకీ నువ్వు ఈయనకి అసిస్టెంటా? కాదు, ట్రైనీ. అర్థమైంది. ఎక్స్మెన్ లో ఉండబట్టేగా మీరు ఇలా వెట్టి చాకరీ చేయాల్సి వస్తుంది. నువ్వు చెప్పదలుచుకున్నదేంటి? నువ్వు ఇక్కడ లేవనుకుందాం. నెగసానిక్ టీనేజ్ వార్ హెడ్. మనం పేర్లు మార్చుకుందామా? బయలుదేరదామా? ఇలా చూడు, నేను ఒక టీనేజ్ అమ్మాయిని. ఇక్కడ తప్ప ఇంకెక్కడికైనా రావడానికి నేను సిద్ధమే. ఎక్కువసేపు నిశ్శబ్దంగా ఉండడం, ఆ తర్వాత నోటుకొచ్చినట్టు వాగడం, తర్వాత మళ్ళీ నిశ్శబ్దంగా ఉండడం నాకేమీ నచ్చలేదు. అయితే మరి ఎలా ఉంటే బాగుంటుంది? విసిగెత్తించే ప్రశాంతత, లేక నోటుకొచ్చినట్టు వాగడమా? చెప్పంగారా? దారి లెక్కల బుక్ అయ్యాను. నువ్విలా చేయటం మాకు నచ్చలేదు డెడ్పూల్. ప్లీజ్ వెంటనే మాతో వచ్చేయ్. ఊసుకో బండడా, అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోకు. తప్పు చేస్తున్నావు. నువ్వు నన్ను అడ్డుకోగలమనుకుంటున్నావా? నీకు చేతనైం చేసుకో. అది వాడికి తగిన శిక్ష అని వాడికే తెలుసు. వాడు అంతటి కిరాతకుడు. అంతేకాకుండా నేనెవరిని గాయపరచలేదే. నేను ఇక్కడికి రావడానికి ముందు నుంచే వాడు వేలాడుతున్నాడు. వేడ్, నువ్వు ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నావు? మాలో చేరిపో. నీ శక్తుల్ని మంచి పనులకు ఉపయోగించు. అటువైపు సూపర్ హీరోగా మారిపో. ఇలా చూడు, ఏ రోజైతే అన్యాయాన్ని ఎదిరించే పోరాడాలని నాకు అనిపిస్తుందో ఆ రోజు మీ ఇలాంటి పిరికి వాళ్లతో కలిసి ఊరు పేరు తెలియని ప్రదేశంలో ఒక బట్టతల అనామకుడి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకుంటానో ఆ రోజు నీతో వచ్చి చెప్తాను. ఆ రోజు నువ్వు ఇలాగే చేతులు కట్టుకుని నిలబడతావు. అంతవరకు నేను చేయదలుచుకున్నది చేయనివ్వు. నా దారికి అడ్డొచ్చావో నిన్ను ఊరికే వదిలిపెట్టను. వేడ్, హే, నోరు మేవే గుండో. తల తిప్పి చూడరా. వాడు ఇప్పుడు కొత్తగా చూడడానికి ఏం? నువ్వు దురదృష్టవంతుడివి. ఇక నేను ఉపేక్షించను. నొప్పిగా ఉందిరా. చెయ్యటి వేలాడుతుంది. వేడ్, చెప్పిన మాట విను. పాపం నన్ను పెళ్ళాం. ఇక ఆపు, నీకు నొప్పెడుతుంది. డైనాసర్లన్నీ కూడా టీరెక్స్ చూసి భయపడతాయి. దీనికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు తాడి చెట్టు. నాకు జాలేస్తోంది. నువ్వు కాస్త ఓర్పుగా ఉండు. ఇప్పుడు ఒంటి కాలుతోనే నేను ఎలా కొడతానో చూడు. నీ వాగుడు మరీ ఎక్కువైంది. హద్దు మీరు పెరిగి నీకు అది చెప్పే అర్హత లేదురా. నేనగా మాట్లాడతాను. నోర్మై. మనం వెళ్ళి ప్రొఫెసర్ ఎక్స్ ని కలుద్దాం. ఒక్కో సినిమాలో ఒక్కొక్కరిని చూపించారు. నేను చచ్చినా పర్వాలేదు, నన్ను ఈడ్చుకెళ్తున్నావా? నువ్వు మళ్ళీ మామూలుగా అవ్వగలవు వేడ్. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇలాంటి సమయాల్లో ఏం చేయాలో తెలుసా? సైలెంట్ గా చేయి కోసేసుకోవాలి. ఓ మై గాడ్, ఏం చేస్తున్నాడు? ఇదే కీలకమైన సన్నివేశం. ఆపదలో చెయ్యిచ్చి ఆదుకోవాలంటారు. తీసుకో. చివరికి నేను చెత్తతో కలిసిపోయానే.